ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు చాలామంది ఇడ్లీ దోశలు అన్నీ స్కిప్ చేసేయండి, అంటే ఓట్స్ లేదంటే ఫ్రూట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి తినండి అంటారు. మీరు సజెస్ట్ చేసేది ఏంటి? అంటే ఇడ్లీ దోశలు కంటిన్యూ చేయొచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు తగిన మోతాదులో. అంతే. మనం సేమ్ అంటే కొంతమంది 2 ఇడ్లీస్తో సాటిస్ఫై లెగుస్తారు, కొంతమంది 8, 10, 4 అంటే నెంబర్స్ వేరీస్ ఇక్కడ. అదే నీ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా 7:30కి 2 ఇడ్లీ తిని మళ్ళీ 9 o'clock 2 ఇడ్లీ తిన్నా కూడా తప్పు లేదు. మెటబాలిజం కూడా స్ప్లిట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ కూడా ఇట్లానే మనం అడ్వైజ్ చేయొచ్చు. వాళ్ళకి యాపిల్ తినాలని ఉంది అనుకోండి, షుగర్ ఉంది తినొద్దు అనాల్సిన అవసరం లేదు. ఆ యాపిల్ డివైడెడ్ డోసెస్లో అప్పుడు కొంచెం తినడంలో తప్పు లేదు. వెంటనే బాడీ మెటబాలిజంలో కన్వర్ట్ చేసుకుంటుంది. అదే 2 యాపిల్స్ ఒకటేసారి తినేస్తే వెంటనే గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోతుంది. సో అది వేరియేషన్ అనమాట. అండ్ ఓట్స్ ఇవన్నీ కూడా గుడ్, సేమ్ ప్రీబయాటిక్స్ కానీ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఫుడ్, తప్పేం లేదు. నట్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్, లిమిటెడ్. ఇప్పుడు ఈ ఫుడ్ డిస్కషన్ వచ్చింది కాబట్టి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ తీసుకోకూడదు అనేది ఉంది, అది అపోహ లేకపోతే నిజం అని అంటే, ఇప్పుడు పెరుగుతో పాటు ఎగ్ తినొద్దు, పెరుగుతో పాటు ఫిష్ తినొద్దు అనేది చాలా ఉంది. అది దాంట్లో నిజం ఉందా? యూజువల్లీ ఏంటి అంటే మన పేరెంట్స్ పెద్దవాళ్ళందరూ నేర్పించిందే మనకి. ఇప్పుడున్న టైంలో మలైలని అబ్బని అంటే పెరుగుతో కలిపే ఇచ్చేస్తున్నారు ఒక టైప్ ఆఫ్ డిషెస్ లాగా కొన్ని రెస్టారెంట్స్లో. వి కెనాట్ అపోజ్, బట్ హైయెస్ట్ అంటే ఎట్లా అలర్జిక్ రియాక్షన్స్, అలర్జిక్ వచ్చే ఫుడ్ని తెలుసో తెలియకుండా మనం ముందు జనరేషన్ నుంచి అవాయిడ్ చేయమని చెప్తా ఉన్నాను. బట్ ఇప్పట్లో అయితే తీసుకుంటూ ఉన్నారు, తక్కువే. ఐ వోంట్ సే నో ఆర్ ఎస్, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. రియాక్షన్స్ ఉంటాయి అంటే పెరుగుతో పాటు యూజువల్లీ ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు, బట్ ప్రిడామినెంట్గా అయితే ఏం చూడట్లేదు. పర్సన్ టు పర్సన్ వేరే.